హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జింకోవిట్ సిరప్ గురించి డిస్కస్ చేద్దాం. జింకోవిట్ డ్రాప్స్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. జింకోవిట్ సిరప్ విషయానికి వద్దాం. ఈ సిరప్లో ఏముంటుంది, ఇది ఎవరికి ఇవ్వాలి, దీనివల్ల లాభాలు ఏంటి, ఇటువంటి ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జింకోవిట్ సిరప్ అనేది మల్టీ విటమిన్స్ మరియు మల్టీ మినరల్స్ కలిగినటువంటి ఒక హెల్త్ సప్లిమెంట్. ఇది 200 ml బాటిల్లో వస్తుంది. ఇది అపెక్స్ కంపెనీ ప్రోడక్ట్. ఇందులో బి కాంప్లెక్స్ విటమిన్స్ అయినటువంటి విటమిన్ B1, B2, B3, B5, B6 మరియు B12 ఉంటాయి. అలాగే ఇతర విటమిన్స్ అయినటువంటి విటమిన్ ఏ, విటమిన్ ఈ, విటమిన్ డి కూడా ఉంటాయి. అలాగే జింక్, కాపర్, అయోడిన్, సెలీనియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు లైసిన్ అనే అమైనో యాసిడ్ కూడా ఉంది. టేస్ట్ కోసం షుగర్ కలిపారు కాబట్టి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ప్రోటీన్స్ మరియు ఫ్యాట్స్ ఈ సిరప్లో లేవు. ఈ సిరప్లో ఉండే విటమిన్స్ మరియు మినరల్స్ యొక్క లాభాల గురించి తెలియజేసే స్లైడ్స్ ఇప్పుడు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ సిరప్ని ఎవరికి ఇవ్వాలో తెలుసుకుందాం. ఈ సిరప్ని 1 సంవత్సరం వయసు దాటిన పిల్లల నుండి పెద్దల వరకు ఇవ్వచ్చు. ఈ సిరప్ని ఎంత డోస్లో ఇవ్వాలి? 1 నుండి 3 సంవత్సరాలు ఉండే పిల్లలకి 2.5 ml రోజుకి ఒకసారి, 3 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి 5 ml రోజుకి ఒకసారి, 10 సంవత్సరాలు పైబడి వయసు ఉన్న పిల్లలకి రోజుకి 10 ml ఇవ్వచ్చు. పెద్దవాళ్ళకి కూడా రోజుకి 10 ml ఇవ్వచ్చు. మరి ఇది ఎటువంటి పిల్లలకి ఇవ్వాలో తెలుసుకుందాం. ఆకలి మరియు శారీరక ఎదుగుదల ఎక్కువగా లేని పిల్లలకి, విటమిన్ లోపాల వలన కలిగే లక్షణాలు ఉండే పిల్లలకి, కొన్ని రకాల చర్మ సమస్యలు ఉన్న పిల్లలకి, బరువు తక్కువ ఉండడం, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం, జాండీస్ ఉండడం, కంటి చూపు సమస్యలు ఉండడం మొదలైన ప్రాబ్లమ్స్ ఉండే పిల్లలకి ఈ జింకోవిట్ సిరప్ని ఇవ్వచ్చు. రొటీన్గా అందరి పిల్లలకి ఇవ్వాల్సిన మల్టీవిటమిన్ సిరప్ అయితే కాదు. ఈ సిరప్ని మీరు ఆన్లైన్లో కూడా కొనవచ్చు. ఆ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దీని ఎంఆర్పి ధర 135 రూపీస్. సో ఫ్రెండ్స్, ఇది ఈ జింకోవిట్ సిరప్ గురించిన ఇన్ఫర్మేషన్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.